కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట శ్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను
ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచక, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు అతడు నిద్రించినప్పుడు అతడు పక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోటిన మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైనటువంటి యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెకు ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు నా ఆదామెట్లను, నా ఎముకలో ఒక ఎముకయు నా మాంసములో మాంసమును, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హద్దుకొను, వారి ఏక శరీరమగుదురు. పరిశుద్ధ లేఖనం మనకింట్లో దేవుడు దీవించింది గాక. వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన
పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె. అలాగే ఉండడి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మరొక వాక్య పఠనం ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1 నుండి 5 వరకు త్వరగా రావాలండి. విధానాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మొదటి కొరింథీ గ్రంథం నుండి మరి 1 నుంచి 5 వరకు చదవటానికి వాక్య పట్టణాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములుగా జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరికొకరు ఎడబాయుగుడి. ఈ యొక్క లేఖనం భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇంతవరకు వాక్యం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. అందరూ అలాగే ఉండగా రెవెండి రాజు గారు వచ్చి ప్రార్థనలో నడిపించి మనకు కొన్ని శుభాలు అందజేస్తారు. అందరూ అలాగే ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవాధిపతి దేవాని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇదిగో తండ్రి, ఈ దినము నాయన మా ప్రియులు యొక్క దాసులు మరి తాడి సమయులు గారిని వర్షతిమ గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు రాజేష్ని బట్టి నాయన, అలాగే ప్రభు ఇదిగో తండ్రి, నేను గొప్ప దేవుడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు తనకి సాటైన సహాయం ఇవ్వబోతున్నటువంటి ఇదిగో ప్రభు ఆ పూజను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను.
ప్రభా ఇదిగో తండ్రి బిడ్డలిద్దరూ కూడా వివాహ వేదిక మీద ఉన్నారు బాబు, నీకు స్తోత్రాలు. ప్రభువా ఇంతవరకు నాయన మీరు తోడై ఉన్నారు బాబు, నీకు స్తోత్రాలు. మరి కొద్దిసేపట్లో ప్రభా ఇదిగో తండ్రి అయా ప్రభువా నీ సమక్షములో, దైవజనుల సమక్షములో, పెద్దల సమక్షములో నాయన మరి రిజిస్టర్ గారు మా ప్రభు ఇదిగో తండ్రి అయా డాక్టర్ బి డేవిడ్ రాజు గారి చేతుల మీదుగా ప్రభువా బిడ్డలిద్దరినీ కూడా ప్రభా మీరు ఏకపరచుచున్న రీతిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నామని ఆయన జరిగే పరిశుద్ధ కార్యక్రమం అంతటినీ కూడా నీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించమని, తద్వారా నీ నామమునికే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకుని ప్రభువా ఇంతవరకు మాతో ఉన్నవాడా మరి ప్రభా కొద్ది సమయం మాతో ఉండి ప్రభువా ముఖ్యంగా నూతన వధువరులను మీరు ఆశీర్వదించమని, దీవించి కృప చూపించి సహాయం చేసమని, వ్యస్తము తోడుగుంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం పిల్లరా. వారిద్దరిని కూడా ఏకపరచడానికి రిజిస్టర్గా మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు మరి వారి చేతుల మీదుగా అనేకమైనటువంటి వివాహాలు జరిగించి దేశ విదేశాల్లో దేవుని చేతులు బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరి డాక్టర్ బి డేవిడ్ రాజు అన్నయ్య గారిని ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే వదినమ్మ గారు కూడా ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి బిడ్డలతో కలిసి మన మధ్యకు రావడానికి దేవుడు కృప చూపారు. బిడ్డలకు కూడా నా శుభాశీస్సులు తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా మరి సమయంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలిద్దరినీ కూడా దేవుడు ఆశీర్వదించున్నట్లుగా మనమందరినీ కూడా ఈ స్థలంలో ఉన్నాము. ముఖ్యంగా దైవజనులు, స్థానిక దైవజనులు అన్నయ్య గారు రెవరెండ్ అబ్రామ్ సామిలి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులు రావు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కుమారుడు బెనుని మరి పిల్లల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇరుపక్షాల కుటుంబస్తులు కూడా ప్రభునామమున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. బహుశా నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి పూజకు బహుశా ఏమి అర్థం కాదేమనుకుంటున్నాను. అయ్యా అర్థమవుతుందండి? ఓకే, మంచిది. మరి సమయంలో ఒకవేళ అర్థం కాకపోతే రాజేష్ గారే కొంచెం చెప్తూ ఉండాలని మనం చేస్తున్నాను. మరి సమయంలో మరి తాడి సమూయేలు గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి నేను. ఏంటంటే మరి అన్నయ్య గారి ప్రాంతంలో దేవుని సువార్త ఇంచుమించు 30 సంవత్సరాల బట్టి నుంచి చేస్తూ ఉన్నారు. పైబడి అనుకుంటానండి. వారు మరి పర్మనెంట్ మందిరం కట్టడానికి స్థలం లేనటువంటి తరుణంలో ప్రియులు తాడి సమూయేలు గారు, పాస్టర్ గారు మీరు ఎందుకు బాధపడతారండి, మాకు స్థలం ఉంది, మేము మీకు స్థలం ఇస్తాం మందిరం కట్టుకోవడానికి, కనుక మీరు ఆ స్థలంలో మందిరం కట్టుకోండి అని ఈ చక్కని స్థలాన్ని మరి మందిరం కొరకు వారు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడి యొక్క మందిరం కొరకు, దేవునికి ఒక నివాస స్థలము కొరకు పిల్లల వారి యొక్క స్థలాన్ని ఇచ్చేటుండగా సమూయేలు గారి కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాజేష్ కూడా విదేశాల్లో ఉంటూ చాలా చక్కగా పిల్లల వారు కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. కనుక దేవుని పని కొరకు ఎవరైతే సహకరిస్తారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వారిని దేవుడు విడిచిపెట్టడండి. ఆ రీతిగా సమూయేలు గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ స్థలంలో కూర్చున్నటువంటి సోదరుడు రాజేష్ కూడా చక్కగా దేవుని భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి కుమారుడిగా నేను గమనిస్తూ ఉన్నాను. అలాగే మరి చక్కగా వారికి సాటిన సహాయముగా దేవుడు పూజను వారికి అనుగ్రహిస్తున్నారు. వారిద్దరూ కూడా రాబో దినాల్లో దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మరి అలాగే దేవుని పని కొరకు కూడా సహకరించేటువంటి బిడ్డలుగా ఉండాలని దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. మరి సమయంలో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మరి అన్నయ్య గారు మరి చక్కగా మాటలు తెలియచేస్తారు. వారు వివాహం కూడా జరిగిస్తూ వారిద్దరికీ కూడా చక్కని దేవుని మాటలు వారు తెలియచేస్తారు కాబట్టి 2 మాటలు వీరికి తెలియచేసి ముగిస్తాను. పిల్లరా, ఆదిలో దేవుడు ఆదామును కలుగజేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి సాటైనటువంటి సహాయముగా పిల్లరా అవ్వమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేశారు. పిల్లరా ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసి నారిగా చేస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ రోజు ఆదాము గారి యొక్క ప్రక్కటెముకను తీసి దేవుడు నారిగా చేసినప్పుడు ఆదాము గారు అంటే చాలా సంతోషించారంట. ఒక పాట కూడా పాడాడంట. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలోంచి తీయబడ్డది కాబట్టి నారి అడవడును అనేటువంటి ఒక మంచి పాట పాడాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడి నుంచి రాజేష్ గారు కూడా ఇంతవరకు సంఘములో పాటలు పాడలేదేమో,
ఇక్కడి నుంచి చక్కని పాటలు పాడేటువంటి బిడ్డగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులరా, మరి సమయంలో వీరిద్దరిని కూడా దేవుడు ఈ దినాన్న జతపరుస్తూ ఉండగా, మరి మీరిద్దరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రియులరా ప్రేమ కలిగి, అదే సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి, సంఘములో క్రమశిక్షణ కలిగి మీరు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతారో దేవుడు మీ దాంపత్య జీవితాన్ని బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే కానాను వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కానానులో ఉన్నటువంటి లోటు తీర్చబడ్డది, కానానులో వచ్చినటువంటి సమస్య పరిష్కరించబడ్డది. కనుక దాంపత్య జీవితంలో ఎప్పుడైనా పిల్లరా ఒక సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగి ఉంటామో, ప్రభువుతో సహవాసము కలిగి ఉంటామో, మన సమస్యలను, మన యొక్క శోధనలను, మన కొరతలను ప్రభువు తీర్చేవారు ఉంటారని దైవజనుడిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే కానాను వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డారు. కానాను వివాహములో పుల్లరా ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియ తల్లి వచ్చి శిష్యులతో అంటుంది కదా, ఇదిగో ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి ఒక చక్కని మాట తెలియజేసింది. యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి శిష్యులను చూసి ఆయన ఏదైతే చెప్పారో శిష్యులు చేసినప్పుడు అక్కడ చక్కని ద్రాక్షారసము, నీళ్లే కానీ అవి ద్రాక్షారసముగా మార్చబడి ఆ నీళ్లు రుచి చూసినప్పుడు చాలా మధురముగా ఉన్నవని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నేను అంటాను, రాబో దినాల్లో వీడు దాంపత్య జీవితము మధురముగా ఉండాలంటే, సంతోషముగా ఉండాలి అంటే, ఆనందముగా ఉండాలంటే ఈ యొక్క క్రైస్తవ వివాహము చేసుకుంటున్నటువంటి, పరిశుద్ధ వివాహము చేసుకుంటున్నటువంటి ఈ బిడ్డలిద్దరూ కూడా దేవునియందు భయభక్తులు కలిగి దేవుని మార్గములో నడిచేటువంటి వారు ఉండాలని, అదే సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు ఉంటుందని దైవజనుడిగా మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనసులు ఏకమైన మధురమైన ఈ వేళ, మమతలు వెల్లువైన మధురమైన ఈ వేళ, మనసులు ఏకమైన మరపురాని వేళ, మమతలు వెల్లువైన మధురమైన ఈ వేళ, మదిలో మాసిపోనిది మీకే సొంతమైనది, కళ్యాణం కమనీయం ఈ సమయం, అతి మధురం మధురం ఈ సమయం, కళ్యాణ వైభోగం, మనసులు ఏకమైన మరపురాని వేళ, మమతలు వెల్లువైన మధురమైన ఈ వేళ. దేవాని ముందు ప్రమాణముల్ చేస్తున్న దంపతులన్ కరువు చూపి కడ వరకు సాగేలా దీవించుము యేసయ్యా. దేవాని ముందు ప్రమాణముల్ చేస్తున్న దంపతులన్ కరుణ చూపి కడ వరకు సాగేలా దీవించుము యేసయ్యా. ఒకరికొకరు ప్రేమ చూపన్ ఫలించే సంతతిని నాడు చేసే నేడు చూపే మీ జంటతో రాకడన్, ఒకరికొకరు ప్రేమ చూపెన్ ఫలించే సంతతిని నాడు చేసే నేడు చూపే మీ జంటతో రాకడన్, పరలోక రాజ్య వారసులుగా దీవించుమా. మనసులు ఏకమైన మరపురాని వేళ, మమతలు వెల్లువైన మధురమైన ఏళ, మనసులు ఏకమైన మరపురాని వేళ, మమతలు వెల్లువైన మధురమైన ఏళ, మదిలో మాసిపోనిది
నీకే సొంతమైనది. కళ్యాణం కమనీయం ఈ సమయం, అతి మధురం మధురం ఈ సమయం. కళ్యాణ వైభోగం మనసులు ఏకమైన మరపురాని వేళ. మమతలు వెల్లువైన మధురమైన ఏళ. మనసులు ఏకమైన మరపురాని వేళ. మమతలు వెల్లువైన మధురమైన ఏళ. అమ్మగారికి, వేదిక పైన ఉన్న దైవజనులకు, సభ అధ్యక్షులు బెనోని, దేవుని చిత్తంలో బెనోని పెళ్లి చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. 2 బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎవరినో కిరాయి పెట్టి తీసుకురావాల్సినంత అవసరం లేకుండా అన్నీ తనకే కలిసి వచ్చేలాగా సింగర్స్ రెడీ అయ్యారు, కీబోర్డ్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు. చాలా సంతోషం. పూజ, కెన్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్? యూ కెన్ అండర్స్టాండ్ ద తెలుగు వర్డ్స్? నో, ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది ఈ పెళ్ళి. పరమ తండ్రి మామూలుగా ఉండదు ఇంకా. ఏ సురక్తం జై. ఆఫ్టర్ వెడ్డింగ్ రాజేష్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ వాట్ ఐ టోల్డ్, వాట్ ఐ స్పోక్. ఓకే, చాలా సంతోషం. తప్పక ప్రమాణాలు ఇంగ్లీష్లోనే చేయిస్తాను. మరి బాధకరమైన విషయం ఏంటంటే అమ్మాయికి తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు. ఇదో పెద్ద చిక్కు. ఏది ఏమైనా కొన్ని వివాహాలు అద్భుతంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. చాలా సంతోషం. ఇప్పుడు వాళ్ళిద్దరి కోసమని కాకుండా మీకోసం కూడా నేను మాట్లాడాలి కనుక 1-2 మాటలు. అమ్మ, ఇక్కడ వాళ్ళకేనమ్మా, నువ్వు అంత తాయితీగోత్తనం ఇచ్చే, నేనేమంటలేదు, ఇచ్చే. పెళ్ళి అయ్యే వరకు ఎవరు పైకి రాకూడదు. మనం ఏం చేస్తున్నామో పూజకు అర్థం కాదు. అందుకోసం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఏపీ మ్యారేజెస్, వెస్ట్ బెంగాల్ మ్యారేజెస్ ఎలా ఉంటాయి అన్నది పూజకి తెలియాలి కదా. ఎంత బాగుంటాయా ఆంధ్ర వివాహాలు. అవసరమైతే మీరు ఎవరైనా రెడీ అని అనుకుంటే మరలా వెస్ట్ బెంగాల్ పూజ అక్కడ సంబంధాలు చూడడానికి కూడా, ఇఫ్ ఎనీ వన్ టు బి మ్యారీడ్ వెస్ట్ బెంగాల్ గర్ల్, యూ హ్యావ్ టు రికమెండ్. చాలా సంతోషం. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్నిటిలో చాలా ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్నిటిలో ఘనమైనది. దెన్ టు ఎవ్రీథింగ్. దేవుడు అందుకే వివాహాన్ని ఘనపరిచాడు. గాడ్ హెస్ గ్లోరిఫై ద వెడ్డింగ్. 5 దినాల్లో సమస్తాన్ని చేశాడు దేవుడు ఒక్క మాటతో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మ్ ద వర్డ్, ఎ సింగిల్ వర్డ్. జస్ట్ ప్రభు పలికాడంతే. పలకగానే అన్నీ అయిపోయాయి. కానీ మనుషుడు అలా అవలా. కన్న తండ్రి కరుణమేడు అనే చిత్తంలో వారిరువురిని ఒకటి చేయాలన్న ఉద్దేశం, ఆలోచన కలిగి తండ్రి అనే దేవుడు ఆదామును ప్రేమించి తనకు సాటి అయిన సహకారిగా అన్నీ బాగానే ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పిన దేవుడు ఎందుకో ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట చెప్పలేకపోయాడు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు బి అలోన్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది మ్యాన్ టు బి అలోన్. ఐ విల్ మేక్ ఎ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్. చాలా అద్భుతం. రాజేష్కి దేవుడు పూజ సూటబుల్ అని. రాజేష్కో మాట చెప్తాను, పూజని పూజించుకో, ప్రేమించు. అమ్మాయికి అర్థం కాలేదు కాబట్టి యేసు రక్తం చేయి చెప్పడకూడదు. నాకు చాలా విచిత్రమే. నేను 8 గంటలకు విజయనగరంలో ప్రసంగం చేయాలి, కానీ టైం అంతా ఇప్పుడు 2 భాషల్లో చెప్పాలి. కానీ ఫీజు ఒకటే ఎత్తారు. స్తోత్రంగా. ఏది ఏమైనా ప్రభువుకి మహిమ. 2 ముక్కలైనా అమ్మాయికి అర్థం అవ్వాలి కనుక ఆ కారణం చేత దేవుని మాటలు తప్పక 2 తెలియజేయాలి. అంతా మంచిది అని చెప్పిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆలోచించి వాని కొరకు సాటి అయిన సహాయమును చేయదును అని అనుకున్న దేవుడు ఎక్కడో రాజేష్ ఇస్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, పూజ షీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. బట్ గాడ్ ఈస్ always, you want to do the miracles and the wonders. You want to blessed the families who are listen the word of God, who are follow the instructions, who are follow the scriptures of the Bible. Definitely they shall be blessed.
the families. God want to bless the families who are in Christ, who are in follow the structure and the scriptures. Surely they shall be blessed. దేవుడి నిశ్చయము ఆలోచన ఒకటే. ఎఫెసీ పత్రిక 3:14 రాయబడినట్లుగా ప్రతి కుటుంబము ఏ తండ్రి అయిన దేవుని బట్టి కుటుంబంగా పిలువబడుతుందో ఆ కుటుంబం దీవెనకరంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకున్న దేవుడు. 2 మాటలు. కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, ఇఫ్ ద ఫ్యామిలీ వాంట్ టు బి బ్లెస్డ్, యు హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ. రాజేష్, యు మస్ట్ సర్వ్ యువర్ వైఫ్. పూజా, యు మస్ట్ ఒబే యువర్ హస్బెండ్ Rajesh. After that, God has involved in your family and also blessed. Now you are 2, after 1 year 3, after 2 years 4. వెస్ట్ బెంగాల్ అంతా నాదే అవ్వాలి అని అనుకుంటే మాత్రం పూజ ప్రాణం మీదకి వస్తుంది. అమ్మాయికి అర్థం కాదు కాబట్టి ముక్క యేసు రక్తం. ఇప్పుడు నా ప్రాణం మీదకి వచ్చింది పెళ్ళి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండరా. హల్లెలూయా. మీ కుటుంబం, నా కుటుంబం ఆనందంగా, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్న దేవుడు వివాహాన్ని 4 కారణాల కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఫర్ ద 4 reasons God has established the wedding. ఒకటి నేను అంటాను, మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పిన దేవుడు ఎందుకో ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 7 నుంచి 12 వరకు అక్కడ కనబడుతుంది. There is a one man, no wife, no brother, no sister, but he always దేవుని చిత్తంలో ప్రతిరోజు కూడా తను కష్టపడుతూనే ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. ఒక రోజున తను అనుకున్నాడట, నేను ఒక్కడనే ఉన్నానే అని ఫీల్ అయ్యాడు. అందుకే పెళ్ళి అనేది ఎందుకనంటే ఒక్కరిగా ఉన్నవారికి ఒక తోడు చాలా అవసరం. అందుకే నేను ముందే చెప్పాను మీకు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మ్యాన్ టు బి అలోన్, ఐ విల్ మేక్ ఏ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్. అంటే తనకు సాటి అయిన సహాయం చేయాలని అనుకొని కన్న తండ్రి కరుణామయుడు వీళ్ళిద్దరినీ కూడా దేవుడి రోజున ఒకటిగా చేయడం దేవుని చిత్తం. ఈ కుటుంబమే కాకుండా మీరు కూడా దేవుని మాట వింటూ, దేవునికి లోబడుతూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఆ రోజున ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. ఎవరైతే దేవుని మాట వింటూ ఆజ్ఞాపించినట్లుగా చేస్తూ ఉంటారో, వారు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ అండ్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, డెఫినెట్లీ ద ఫ్యామిలీ షల్ బి బ్లెస్డ్. ఆ రీతిగా కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఇద్దరు కూడా మీ జీవితంలో ఒకరికొకరు సహకారులుగాను, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉన్నవారు గాను, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరి ఏళ్ళలో ఒకరు విధేయత కలిగిన వారుగా ఉండగలిగినప్పుడు ఆ కుటుంబం దీవెనకరంగాను, ఆనందంగాను, ఆశీర్వాదకరంగా, సంతోషంగా ఉంటుందని సేవకుడిగా నేను మనవి చేస్తూ వివాహాన్ని జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలు దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ రోజున నోవహు కుటుంబం దేవుడు చెప్పినట్లుగానే చేశారు. 300 మూరల పొడవు, 60 మూరలు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తుతో శతసారకపు రాణుతో వాడను తయారు చేశారు. After finish the ship, they entered into the ship and worship to God, fellowship to God. Always they listen the voice of Lord. That's why the family of the Noah shall be saved. కనుక మీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అని అంటే తప్పక మీరు నోవహు వలె దేవుని మాట వింటూ, కనుక భగవాన్ అమ్మాయికి తెలుసు అంటే భగవాన్ అంటే భగవంతుడు, దేవుడు. కనుక దేవుని చిత్తమును మీరెవరు జరిగిస్తూ ఒక్కటై ఆనందంగా, ఆశీర్వాదకరంగా. తాడివారంటే ఈ ప్రాంతాల్లో చాలా గొప్ప కుటుంబాలు. నేను ఈ ప్రాంతాల్లో చాలా పెళ్ళిళ్ళు చేశాను. ఇది 1166వ పెళ్ళి. స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ గోయింగ్ టు సాల్మనైజ్ ద మ్యారేజ్ 1066. నేను అనుకుంటున్నాను ఇది దేవుని కృపగా భావిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన పెళ్లిగానే ఉంటుందని అనుకుంటున్నాను. చరిత్రలో రాసుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత డైరీ. ఎందుకనంటే ఆంధ్ర అబ్బాయి, వెస్ట్ బెంగాల్ అమ్మాయి అని. స్తోత్రం కలుగును గాక. మనకి ఈ మధ్య రకరకాల సినిమాలు వస్తున్నాయి, అది సంగతి. కనుక కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా
మా మంచి యేసయ్యా, నా శ్వాస నీవే, నా సర్వము నీవయ్యా యేసయ్యా. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు సజీవులుగా ఉన్నాం కేవలం మీ కృప. ఇద్దరు యవ్వన బిడ్డలు మీ చిత్తంలో ఒకటవడానికి స్థలానికి వచ్చారు. దయతో వారిని కనికరించండి, కృప చూపండి. మీ ఘనమైన కార్యాన్ని వారి కొరకు జరిగించి మీరే మహిమను పొందండి. స్తుతిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. I have to read and declare the seat of declaration in our churches. If anyone object, I am going to stop the marriage. That's why once again మరొకసారి నేను ఆ ప్రకటన చదివిన తర్వాత ముందుకు వెళ్ళాలని దేవుని చిత్తంలో ఆశపడుతూ ఉన్నాను. Who are going to prepare and ready to this wedding? Mr. Rajesh, son of Thadi Samuel, village of Pondamanda, Merikapalem, Patakalam Gattu. Dr. B. R. Ambedkar, Konaseema Jilla. And also Miss Pooja, West Bengal, Darjeeling, the native of Darjeeling, father of Urgan Thapa Srimati Gyan. Both are here, are going to won this wedding. If anyone object, come and accept and also written on the paper. After that I will be quiet. అదే అంటున్నాను, 2 భాషలు అంటే చాలా కష్టమని. ఆ అమ్మాయికి అర్థం కావాలి. ఈ పెళ్ళి మీ అందరికీ ఇష్టమేనా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు, చేయడానికి నేను వచ్చాను, చూడడానికి మీరు వచ్చారు. మీకేమన్నా అభ్యంతరం అని అడిగాను. ఒకసారి లైట్లు ఎడిపోయా. వారిద్దరూ దేవుని చిత్తంలో ఒకటి చేయబడడానికి ఈ స్థలానికి వచ్చారు కనుక ప్రభువుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మీకు అభ్యంతరం లేదని మీరు చెప్పారు కనుక వారితో కూడా మాట్లాడి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను. రాజేష్, ప్లీజ్ టర్న్ దిస్. ఓకే, దగ్గరగా అలా ఉన్నావు. పూజ, జస్ట్ యూ టర్న్. చాలా సంతోషం. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. నా మాటలు మీ ఇద్దరు బహు జాగ్రత్తగా వినాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీ అనగానే ఎదురుగా నిలబడిన పూజాని ఈ స్త్రీని భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నాశించక మీ ఇద్దరు బ్రతికి ఉన్నంత వరకు ఈమెకు మాత్రమే భర్తవై ఉందువా? అవునండి, అంగీకరణ. మొత్తం ఒప్పేసుకున్నాడు, అంగీకరణ. అందుకే వచ్చాను అన్నాడు. తెలుగు అర్థమైందా? రాదు తెలుగు రాదు. యేసు రక్తం. నువ్వు ట్యూషన్ క్లాస్ తీసుకోవాలి రాజేష్. ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. ఆఫ్టర్ దట్ యు సే ఓన్లీ one word. Okay, please listen my words. Pooja, do you take Rajesh to be your husband? Do you promise to be faithful to him in good times and in bad, in sickness and in health, to love him and to honor him all the days of your life? Yes, I will do. చాలా సంతోషం. చప్పట్లు కొట్టండి దేవుని మహిమ కొరకు. రాజేష్ తెలుగు కాబట్టి తెలుగులో చెప్పించాను, అమ్మాయి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో చెప్పించాను. చాలా సంతోషం. ఇప్పుడు కన్యాదానం జరుగుతుంది కనుక దయచేసి రాజేష్ గారి తల్లిదండ్రులు వేదికపైకి రావాలని కోరుతున్నాను. అమ్మాయి తరపు ఒకవేళ బంధువులు ఎవరైనా వచ్చి ఉంటే వారు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాను. వచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమంలోనికి వెళ్తాను. శామ్యూయల్ గారు, తాడి శామ్యూయల్ గారు దంపతులు ఎక్కడున్నా వేదికపైకి రావాలి. వీళ్ళ తరపు నుంచి ఎవరు రాలేదు రాజేష్? ఎవరు వచ్చారు? ఓకే, పూజ అంకుల్ అండ్ ఆంటీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్ ఎస్, గౌరవనీయులు శామ్యూయల్ అయ్య గారు, తాడి శామ్యూయల్ అయ్య గారు దంపతులు వేదికపైకి రావాలని ఎవరు లేకపోతే నేనే కలిపేస్తూ ఉంటాను. స్తోత్రం కలుగును గాక.
మీ పేరు వెంకటేశ్వర గారు, చాలా సంతోషం. ఈ కాసేపు పూజ మీ అమ్మాయిగా భావించాలి. యూ హ్యావ్ టు ఫీల్ యువర్ అంకుల్ యాజ్ యువర్ పేరెంట్, యాజ్ యువర్ గార్డెన్ ఈజ్ రెడీ టు బ్లెస్. చాలా సంతోషం. మరి సంప్రదాయం ప్రకారంగా తప్పక చేతులు కలిపి బిడ్డలను ఆస్వాదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఏమీ అడగను సామ్యాల్ గారు, మిమ్మల్ని పూజని మీకు కోడలుగా అంగీకరిస్తున్నారని మాత్రమే అడుగుతున్నాను. చాలా సంతోషం. రాజేష్ని అడిగారు, రాజేష్ కూడా ఇష్టపడ్డాడని మరొకసారి ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను. పూజ తరపుని ఏదైనా కష్ట సుఖాలకి అన్నీ మీరే అన్నట్టుగా ఆ అమ్మాయి వెస్ట్ బెంగాల్ వెళ్ళే వరకు మీరే ఆ బాధ్యతలన్నీ తీసుకోవాలి. కనుక అమ్మాయి కుడి చేతి తీసుకొని అబ్బాయి కుడి చేతిలో పెట్టి మీరు కూడా అబ్బాయి వారి మీద చేతులుంచి బిడ్డలను ఆస్వాదించారు. ఒక మైక్ రెడీ చేయి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. గౌరవనీయులు తాడి సామ్యలయ్య గారు అమ్మగారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుడు రాజేష్ను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. నేను వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన సోదరి పూజను బట్టి కృతజ్ఞతలు, వారి తల్లిదండ్రులను బట్టి వందనాలు. నాయన మరొకసారి నీవు ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, ఆశ్రయమై ఉన్నావు. బంధుమిత్రులు ఎందరున్నా, అయిన వారు ఎంతమంది ఉన్నా నీ సహవాసమే మా జీవితాలకు మిన్న, అదే మా బ్రతుకులకు దీవెన. దీవించండి, సన్నిధి ఉంచండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి, బిడ్డలను ఆస్వాదించే సమయానికి నేను మరలా మిమ్మల్ని పిలుస్తాను. గుడ్. ఆ వేయులు చాలా అద్భుతంగా, అందంగా మన సాంప్రదాయ వివాహ పద్ధతిలో జరగడం చాలా సంతోషం. వేలు ఎవరైనా వేయచ్చు, కానీ తీసే హక్కు ఎవరికి ఉండదు. అబ్రహాం కుమారుడు అని ఇస్సాకు మిక్కలు చక్కనదిగా చూడ సత్యత సద్గుణ సత్ప్రవర్తన కలిగిన అమ్మాయి రేపుకమ్మ సాయంకాలం ఒంటిని వాహనంగా చేసుకొని వచ్చినప్పుడు ఎందుకో తను అడిగింది ఆ మనుషుడు ఎవరని. వెంటనే తను చెప్పిన మాట ఏంటంటే, ఎలియాజరు అతడు నా యజమానుడు, కొన్ని నిమిషాలు నీ కాబోతున్న యజమానుడు చెప్పగా గొప్పింటి అమ్మాయి ఒంటి దిగింది. ఆయన వైపు చూడలేక సిగ్గుతో తలదించుకుంది, ముఖం మీద ముసుగు వేసుకొని సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వేలు ఎవరైనా వచ్చి తీసే హక్కు ఎవరికి ఉండదు, కేవలం రాజేష్కి తప్ప. చేతులు విడిచిపెట్టు, కొంచెం ఎదరికిరా. వేలు తీసి వెనక్కి చప్పలు కొడదాం అందరూ. ఈ వేలు అలా పట్టుకో, అటు చూడండి ఇద్దరు, లుక్ ఎట్ ద కెమెరా. థ్యాంక్ యూ నాన్న. ఐ టు ఐ, ఫేస్ టు ఫేస్. మైక్ దగ్గర పెట్టు. చాలా సంతోషం. నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు చెప్పాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మైక్ దగ్గర పెట్టు. ఐ రాజేష్ take you puja for my lawful wife to have and to hold from this day forward for better, for worse, for rich, for poorer, in sickness and in health, until death do us a part. చాలా సంతోషం. ఎందుకంటే ఈ పెళ్లిలో ఆ మొక్కలు కూడా ఉంటే మంచిది కదని తెలుగులో కాకుండా ఇంగ్లీషులో చెప్పించాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. అయిందా ఫోటోగ్రాఫర్స్? శుభం కలుగును గాక. ఓకే, లూజ్ అండ్ హోల్డ్ అగైన్ హోల్డ్. మైక్ ఇచ్చి ప్లీజ్ లిజన్ మై వర్డ్స్ అండ్ సెట్ టు రాజేష్. ఓకే, close the mouth. Okay. I babi mic చూడమనరా. I Pooja take you for my lawful husband to have and to hold from this day forward
forward, for for better, better for worse, purpose, for rich, for rich, for poorer, for poorer, ruler, in sickness in sickness, and in health, and in health, until until death death do us do us part. God. చప్పట్లు కొట్టండి దేవుని మహిమ కొరకు. ప్రభువుకు మహిమ కలుగును గాక. సంతోషం. రింగులు ఏమైనా ఉన్నాయా? అయా మరదుగా నూతనముగా జతపరచబడుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. రాజేష్ అలాగే పూజ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఇంతవరకు నడిపించిన దేవా ఇక మీదటి కూడా పరిశుద్ధంగాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అయ్యా వివాహం జరగటానికి సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి వేదిక ఉన్న సేవకులందరినీ బట్టి నీకు వందనాలు. అయ్యా మరి ఇదిగో తండ్రి అయ్యా ఈ సమయం అందు ప్రభువా నాయన ఉంగరాలు పెట్టుచుండగా అలాగే మరి అయ్యా సూత్రాలు కట్టుచుండగా నీ సన్నిధిని సహాయం బిడ్డలకు అనుగ్రహించి అయ్యా వారి దాంపత్య జీవితంలో ప్రభా నాయన వారి జీవితాంత కాలము కూడా ఆనందంతో సంతోషంతో ఒకరినొకరు అర్థం చేసుకుని అయ్యా వారి జీవనాన్ని ప్రభా కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇక్కడికి వచ్చిన బంధువులు రక్త సంబంధులు అందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించి జరుగుతున్న వివాహం అంతా కూడా దీవెనకరంగా నీ నా మహిమకరంగా జరగటానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రార్థన చేస్తున్న మా పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రింగ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు. మైక్ పెట్టరు ఆగు, అలా పట్టుకున్నాడు నా ఒక సీరియస్గా చూస్తా. ఆగు ఒక్క నిమిషం, దగ్గర పెట్టు. ఐ రాజేష్ receive this ring as a sign of my love and fidelity in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. ఉంగరం పెట్టండి. వెయిట్ ఏ మినిట్. మైక్ అమ్మాయి పట్టుకో. ఒక్క నిమిషం. ఓకే. ఐ Pooja, ప్లీజ్ please receive this ring receive this ring as as a sign of sign of my love my love and fidelity and fidelity in the name of the Father in the name of the Father and of the Son and of the Son and of the Holy Spirit. and of the Holy Holy Spirit. Amen. పూలదండలు ఇచ్చే పూలదండలు వేరే పూలదండలు దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులన్ దండిగని దాత్రి
సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడు తీర్తుము నీ ప్రియ బిడ్డలుగా దేవరని దీవెనలు ధారాళముగను బాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను. థ్యాంక్ యూ నాని. Pooja, can you see the difference, the marriage in Andhra Pradesh and West Bengal? Special. ఈ ఫోటోగ్రాఫర్లు వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. నా బాధన అది కానీ వాళ్ళు మీరు అయిందా? ఓకే, యూ క్యాన్. పరమ తండ్రి బాబా ఆగు 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 ఒక్క నిమిషం. స్తోత్రం. చూడు 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 బాబా, చూడు 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 బాబా. ఉన్నారా ఇంకా వేసేస్తారా? ఏమో ఎలా తిప్పినా అలాగే వస్తుంది రాజేశ్వరి. అలాగే వస్తుంది, వేసే. చప్పట్లు కొట్టండారా? సంతోషం. అయిపోయింది కదా. దేవునికి మహిమ కలుగును కాక. చేతులు కలిపి పట్టుకోండి ఇద్దరును, కుడి చేతులే, ఓన్లీ రైట్ హ్యాండ్. బాగా పట్టుకో బాగా. చాలా సంతోషం. రాజేష్ పూజాని వీరిద్దరూ పరిశుద్ధ వివాహానికి సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖం ఎదుట, ప్రజల ఎదుట, పెద్దల ఎదుట, సేవకులు తెలియజేసి ఉంగరాలు పెట్టుడు ద్వారా, సూత్రాలు కట్టుడు ద్వారా, ప్రమాణం చేయడం ద్వారా, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, త్రియాక దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఈ శుభగడియ నుంచి వారిరువురు భార్యాభర్తలను ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరు చేయకూడదు. చివరికి ఇద్దరిలో ఏ ఒక్కరు వేరు చేయబడకూడదు. దేవుడి దంపతులను దీవించును గాక. ఆమె. అందరు లేచి నిలబడదాం. ప్లీజ్ నీల్ డౌన్. ద లాస్ట్ ప్రేయర్ అండ్ బెనెడిక్షన్. సేవకులు కూడా దయచేసి రండి. పాస్టర్ గారు ఎవరైనా కింద ఉంటే. గొప్ప దేవుడు మంచి వాతావరణంలో అద్భుతంగా ఈ వివాహాన్ని దేవుడు జరిగించాడు. ఏకీభవించండి ప్రార్థనలో. కళ్ళు మూసుకోండి. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన తండ్రి వందనాలు. మా ప్రియులు సీనియర్ మోస్ట్ దైవజనులు అబ్రహాం శామ్యులయ్య గారిని, అమ్మగారిని ప్రేమించి వారికి ఇచ్చిన సంఘాలు ప్రభు, ఈ బ్రాంచ్ చర్చ్లో గౌరవనీయులు తాడి శామ్యుల్ గారి దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు రాజేష్, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన ప్రభువా తాపా ఉర్గెన్
వారి యొక్క కుమార్తె పూజ, వారిరువురిని మీ చిత్తంలో ఒకటి చేశారు. వారిని దీవించండి, మంచి ఆరోగ్యాలు, వారు రాబడి, వారి కష్టార్జితాలు, గర్భఫలం, భూఫలం దీవెనకర్మగా మార్చండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి ప్రభువా. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు, మీ దయను బట్టి వందనాలు. మంచి వాతావరణంలో ఈ ఘనమైన కార్యాన్ని జరిగించారు. శుభంబులకు దీవిస్తున్నాను. అబ్రహాం, సారా, ఇస్సాకు, రిబకా, కుల్ల, ప్రిస్కిల్ల, జోసెఫ్, హాసన, జకరియా, ఎలిజబెత్ల వలె ఆదర్శవంతమైన ఆశీర్వాదకరమైన దంపతులుగా మీరు వారిని ఆశీర్వదించి మీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ సన్నిధి తోడుగా ఉంచమని మరొక్కసారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ సంగీత సహకారం, వీడియోస్, ఫొటోస్, భోజనాలు, సేవకులు అందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, సహాయం, సహవాసం కూడిన మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును, భార్యాభర్తలుగా జతపరచబడిన రాజేష్ పూజలకును, జన్మనిచ్చిన తల్లిదండ్రులకును సమస్తమునకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. లేచిన అమ్మాయి చేయబట్టు నెమ్మదిగా కూర్చోండి. త్వరగా రావాలండి. సాక్షి సంతకం పెట్టేవారు కుటుంబ సభ్యుల్లో నుండి కానీ ఎవరైనా పెద్దల్లో నుండి కానీ ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాం. సామెల్ గారు, ఎవరినైనా పంపించండి సాక్షి సంతకం పెట్టేవారిని. అనగా పెండ్లి కుమార్తె తరపుని సాక్షి సంతకం పెట్టడానికి వెంకటేశ్వరరావు గారు. మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తున్నాను. హ్యాపీతో కావాలని ఈ 1066 పెళ్ళిళ్ళు ఇదే స్పెషల్. ఎందుకంటే ఫొటోస్తో నేను సర్టిఫికేట్ ఇవ్వలేదు అని రాజేష్ తప్పక కావాలని చెప్తే మొత్తం ఇక అంతా కంప్యూటరైజ్డే చేయించాం. దీంతో పాటుగా 2 జీవోలు ఉంటాయి. వెయిట్ ఎ మినిట్. 2 జీవోస్ ఉంటాయి ఇందులోని. స్టేట్ గవర్నర్ జీవో ఉంటుంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ జీవో ఉంటుంది. దేవుడి కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఓకే, కూర్చోండి. ప్లీజ్ బీ సీట్.
రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక
రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము దేవుడు చేసిన సంబంధము కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము దేవుడు చేసిన ఈ సంబంధము ఇది మధురము మనోహరం దేవుని చిత్తము ఈ పరిణయము ఇది మధురము మనోహరం దేవుని చిత్తము ఈ పరిణయము కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము దేవుడు చేసిన ఈ సంబంధము మీరిద్దరు మీ బాధ్యతలెన్నడిడువక అన్ని విషయాలలోన మంచితనముతో మీరిద్దరు మీ బాధ్యతలెన్నడిడువక అన్ని విషయాలలోన మంచితనముతో అతిథుల ప్రేమతో దేవుని కృపలతో అతిథుల ప్రేమతో దేవుని కృపలతో మీరొద్దిల్లుటయే ఇదే ధర్మము మీరొద్దిల్లుటయే ఇదే ధర్మము ఇది మధురము మనోహరం దేవుని చిత్తము ఈ పరిణయము ఇది మధురము మనోహరం దేవుని చిత్తము ఈ పరిణయము కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము దేవుడు చేసిన ఈ సంబంధము యవనులంతా మీ పెళ్లిలో పరవశించెలే మరుమల్లెల గుమగుమలు వెళ్ళి విరియులే యవనులంతా మీ పెళ్లిలో పరవశించెలే మరుమల్లెల గుమగుమలు వెళ్ళి విరియులే పరమున దూతలు పాటలు పాడగా పరమున దూతలు పాటలు పాడగా పరిశుద్ధ పరిణయం ఈ పరిణయము పరిశుద్ధ పరిణయం ఈ పరిణయము ఇది మధురము మనోహరం దేవుని చిత్తము ఈ పరిణయము
ఇది మధురము మనోహరం, దేవుని చిత్తము ఈ పరిణయము. కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము, దేవుడు చేసిన ఈ సంబంధము. కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము, దేవుడు చేసిన ఈ సంబంధము. ఇది మధురము మనోహరం, దేవుని చిత్తము ఈ పరిణయము. ఇది మధురము మనోహరం, దేవుని చిత్తము ఈ పరిణయము. కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము, దేవుడు చేసిన ఈ సంబంధము. కళ్యాణమన్నిటిలో గొప్ప బంధము, దేవుడు చేసిన ఈ సంబంధము. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని, కానాయను ఊరిలో మన కత్త చూచే పెండ్లిని. పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని, పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి, యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి. దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే, దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును, కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును. పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే, పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి, భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి. ముక్తి
సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమే ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని
పూసెని కోయిలమ్మ కూసెని ఆనందం వెల్లి విరిసెని ఈ బంధం నిత్యం నిలిచెని ఈ బంధం నిత్యం నిలిచెని కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం వరుడా వినుమా నీవి సందేశం వరుడా వినుమా నీవే సందేశం క్రీస్తుకు మాదిరి నీ జీవితం సంగమనే శరీరానికి క్రీస్తే శిరసై ఉన్నట్లుగా నీ భార్యకు నీవే శిరసువై ఈమెను ప్రేమించి పోషించి సంరక్షించడమే నీ ధర్మం సంరక్షించడమే నీ ధర్మం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం వధువా వినుమా నీవి ఉపదేశం మాదిరి నీవు సంఘానికి సంఘము క్రీస్తుకు విధేయత చూపుచున్నట్లుగా నీ భర్తకు విధేయురాలవై ఇతనికి భయపడి గౌరవించు కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సాదృశ్యం క్రీస్తుకు సంఘానికి ఈ వివాహం సా
సాదృశ్యం కళ్యాణమన్నిటిలో ఘనమైన కార్యం దేవత్వములోనా ఇది గొప్ప మర్మం. ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నే పాడే సరిగమలు నే వేసే తకతిమలు మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఏరి కోరి దేవుడు ఏర్పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము ఏరి కోరి దేవుడు ఏర్పరిచిన పురుషుడు జంటగా జీవించుటయే పవిత్రతకు నిలయము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము సంఘమునకు క్రీస్తువోలే భర్త శిరసు ఆయను అణుకువతో లోబడి ఉండుట దేవునికి యుక్తము ఒకరికి ఒకరం ఉన్నామంటూ జరగాలి పరిణయము ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఈ వేళ ఈ పరిణయ వేళ ఆనందహేళ ఈ వేళ దేవుడు దిగి వచ్చి వరాలనివ్వాలా ఎన్నెన్నో బంధాలు ఏవేవో భావాలు నే పాడే సరిగమలు నే వేసే తకతిమలు మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ మల్లెలాంటి మీ మనసులు ఒకటయ్యే శుభవేళ ఈ వేళ ఈ పరిణయ వేళ